షుగర్ లేదా మధుమేహం అనేది ఒక వ్యాధి కాదు, అది మన జీవనశైలి మరియు అలవాట్ల ఫలితం అనే అంశంపై 5 పెద్ద పేరాలు ఇక్కడ ఉన్నాయి. షుగర్ అసలు వ్యాధి కాదు, మన అలవాట్ల రిజల్ట్. మనం సాధారణంగా షుగర్ అని పిలిచే డయాబెటీస్, ముఖ్యంగా టైప్ 2 మధుమేహం, నిజానికి ఒక వ్యాధి కంటే మన శరీరం మనకిస్తున్న ఒక బలమైన హెచ్చరిక అని చెప్పడం అత్యంత సముచితం. ఇది ఏదో బయటినుంచి మన శరీరంలోకి ప్రవేశించే వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు కాదు. దశాబ్దాలుగా మనం మన శరీరానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రవర్తనకు అది ఇచ్చే ప్రతిచర్య. మన శరీరం మనం తీసుకునే ఆహారం నుండి గ్లూకోజ్ను శక్తిగా మార్చడానికి ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. కానీ మన ఆధునిక జీవనశైలి కారణంగా ఈ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం లేదా సరిపడా ఉత్పత్తి కాకపోవడం జరుగుతుంది. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే షుగర్ అనేది ఒక రోగం కాదు, మన శరీరంలోని మెటబాలిజం లేదా జీవక్రియా వ్యవస్థ అస్తవ్యస్తమైందని చెప్పే ఒక స్థితి. ఇది ముమ్మాటికి మన అలవాట్లు సృష్టించిన సమస్యే. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లలో వచ్చిన అనూహ్యమైన మార్పులు. ఒకప్పుడు మన పూర్వీకులు ముడి ధాన్యాలు, పీచు పదార్థాలు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకునేవారు. ఇవి నెమ్మదిగా జీర్ణమై రక్తంలో షుగర్ స్థాయిలను అదుపులో ఉంచేవి. కాని నేడు మన ఆహారం శుద్ధి చేసిన పిండి పదార్థాలు లేదా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్లు, శీతల పానీయాలు మరియు అధిక చక్కెరలతో నిండిపోయింది. మనం అవసరానికి మించి తరచుగా తినడం వల్ల మన ప్యాంక్రియాస్ మీద విపరీతమైన భారం పడుతుంది. నిరంతరం గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల ఇన్సులిన్ తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. మనం తినే ప్రతి ముద్ద మన రక్తంలో చక్కెరను పెంచేదిగా మారినప్పుడు శరీరం అలసిపోయి షుగర్ అనే స్థితికి చేరుకుంటుంది. ఇది కేవలం తీపి తినడం వల్లే కాదు, మనం తీసుకునే మొత్తం ఆహార నాణ్యత మరియు పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారంతో పాటు శారీరక శ్రమ దాదాపు శూన్యం కావడం మరొక ముఖ్యమైన కారణం. మానవ శరీరం కదలిక కోసం రూపొందించబడింది. మనం ఎంత ఎక్కువగా కదిలితే మన కండరాలు రక్తంలోని గ్లూకోజ్ను అంత సమర్థవంతంగా ఇంధనంగా వాడుకుంటాయి. కాని ఆధునిక సాంకేతిక యుగంలో మన జీవనశైలి కుర్చీలకే పరిమితమైపోయింది. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, నడక లేకపోవడం మరియు వ్యాయామం పట్ల అశ్రద్ధ వల్ల మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారకుండా కొవ్వుగా పేరుకుపోతుంది, ముఖ్యంగా పొట్టభాగంలో. ఈ విసరల్ ఫ్యాట్ ఇన్సులిన్ నిరోధకతను మరింత పెంచుతుంది. మనం శారీరకంగా చురుకుగా లేనప్పుడు మనం తినే ఆహారానికి న్యాయం చేయలేము. అదే చివరికి షుగర్ వ్యాధి రూపంలో బయటపడుతుంది. ఇవే కాకుండా ఆధునిక జీవితంలో పెరిగిపోయిన మానసిక ఒత్తిడి లేదా స్ట్రెస్ మరియు నిద్రలేమి కూడా షుగర్కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కాని వీటిని చాలామంది గుర్తించరు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి, తద్వారా తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది ఒకప్పుడు ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడేది. కాని నేటి దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల రక్తంలో షుగర్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటోంది. అలాగే సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది మరియు ఆకలిని నియంత్రించే హార్మోన్లు దెబ్బతింటాయి. ఇది అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరికను పెంచుతుంది. చివరిగా, షుగర్ అనేది మన అలవాట్ల ఫలితమని అర్థం చేసుకోవడం భయపడడానికి కాదు, మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఒక అవకాశం. ఇది ఒక వ్యాధి అయితే దానికి మందులు మాత్రమే పరిష్కారమయ్యేవి. కాని ఇది అలవాట్ల ఫలితం కాబట్టి ఆ అలవాట్లను మార్చుకుంటే దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చు, కొన్నిసార్లు వెనక్కి కూడా తిప్పవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు సరిగ్గా నిద్రపోవడం వంటి జీవనశైలి మార్పులే దీనికి నిజమైన చికిత్స. మందులు కేవలం లక్షణాలను అదుపు చేస్తాయి, కాని మూలకారణమైన మన జీవనశైలిని సరిచేసుకుంటేనే మనం నిజమైన ఆరోగ్యాన్ని పొందగలం. కాబట్టి షుగర్ను ఒక వ్యాధిగా కాకుండా మారమని మన శరీరం చేస్తున్న హెచ్చరికగా భావించాలి.